తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమునకు యుగయుగములకు మహిమ కలుగును గాక. నేను ఈ పరిశుద్ధ ఆరాధన కార్యక్రమానికి మీ అందరికీ క్రీస్తునామమున శుభాభివందనాలు. దేవుడు మనల్ని మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించి బలపరుచును గాక. 2026వ సంవత్సరం 13వ ఆదివారం దేవుని ఆరాధించుటకు ఆయన సన్నిధిలో కూడి ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రారంభ ప్రార్థనతో నేను పరిశుద్ధ ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాను. పరలోకములో నివాసము చేస్తూ మమ్మల్ని పరిపాలిస్తున్నటువంటి గొప్ప దేవ, మీ ఘనమైన విలువైన శ్రేష్టమైన అతి ఉన్నతమైన నామమునకు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాము తండ్రి. దేవా, నీ యొక్క బలమైనటువంటి చేతి క్రింద మమ్మల్ని సంరక్షించిన దేవా, మమ్మల్ని కాపాడిన దేవా తండ్రి, మమ్మల్ని బలపరిచి స్థిరపరిచిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యన ఉంటారని చెప్పినటువంటి మా ప్రభువుని యేసుక్రీస్తు వారి యొక్క మాటను బట్టి నీకు స్తోత్రాలు. చిన్న మందగా తండ్రి యొక్క తండ్రి కావలి పట్టణంలో నీ సన్నిధిలో చేరి తండ్రి మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి వారంగా నీ యొక్క సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. సకాలంలో కూడి వచ్చినటువంటి బిడ్డలను దీవించండి. ఎవరైతే మార్గ మధ్యలో ఉన్నారో సిద్ధపడుతున్నారో సకాలంలో ఆ బిడ్డలందరినీ సన్నిధికి నడిపించమని వేడుకొంచు ఉన్నాం. గొప్ప దేవా, మీ యొక్క కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా కుటుంబాన్ని తండ్రి జ్ఞాపకం చేసుకోండి దేవా. యొక్క సమయంలో తండ్రి ప్రార్థన ద్వారాను, పాటల పాట ద్వారాను, వాక్య సందేశం ద్వారాను, ప్రభురాత్రి పోయిన కార్యక్రమంలో పాల్గొనలు పొందడం ద్వారాను, కానుకలు సమర్పించడం ద్వారాను తండ్రి మిమ్మల్ని ఆరాధించకు తండ్రి మేము కూడుకుని ఉండగా మమ్మల్ని ఆశీర్వదించండి దేవా. మా దీనస్థితిని మీ యొక్క సన్నిధిలో తండ్రి నీవు ఎరిగినటువంటి వాడుగా ఉన్నావు దేవా. మా అనారోగ్య పరిస్థితుల్లో నీవు ఎరిగిన దేవుడుగా ఉన్నావు తండ్రి. మా అవసరతలు ఎరిగిన దేవుడు నీవు ఉన్నావు తండ్రి. వీటన్నింటినీ కూడా ఈ భావోద్వేగాలతో తండ్రి వీటన్నింటితో తండ్రి సన్నిధిలో కూడి ఉన్నాం. అయితే మా యొక్క పరిశుద్ధ తండ్రి అలంకారముతోను తండ్రి పవిత్రమైన హృదయంతోను తండ్రి పూర్ణమైనటువంటి తండ్రి మనసుతోను తండ్రి ఆత్మతోను సత్యంతోను మేము ఆరాధించినట్టు సహాయం చేయండి. అందరినీ కూడా దీవించమని ఈ ఆరాధన ప్రారంభం ముగింపు వరకు మీ యొక్క అధ్యక్షతన మీకు మహిమకరంగా మాకు దీవెనకరంగా జరిగించేవమని యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో దేవుని మాటల ద్వారా దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆయన బలమును ప్రసిద్ధి చేయు. ఆకాశ విశాలమందు ఆకాశ విశాలమందు ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యమున్ బట్టి ఆయన పరక్రమ కార్యమున్ బట్టి
సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. రెండవ పాట కూడా పాడుతున్నా. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. అలా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా
We praise thee, O God, for the Son of thy love, for Jesus who died and is now gone above. Hallelujah, thine the glory. Hallelujah, amen. Hallelujah, thine the glory. Revive us again. We praise thee, O God, for the Spirit of life, who has shown us a Savior and scattered our night. Hallelujah, thine the glory. Hallelujah, amen. Hallelujah, thine the glory. Revive us again. All glory and praise to the Lamb that was slain, who has borne all our sins and has cleansed every stain. Hallelujah, thine the glory. Hallelujah, amen. Hallelujah, thine the glory. Revive us again. Revive us again. Fill each heart with thy love. May its soul be rekindled with fire from above. Hallelujah, thine the glory. Hallelujah, amen. Hallelujah, thine the glory. Revive us again. ప్రార్థన చేసుకుందాం. స్టీఫెన్ రాజు గారు రెండవ ప్రార్థన ప్రకటించేస్తారు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన యెహోవా, మరొక పునరుద్ధాన ఆదివారం దినాన్ని ఆనందంగా సమాధానంగా పూజకు సహాయం చేసిన వందనాలు. ఈ విధంగా కూడి వచ్చిన ప్రతి సహోదరుని జ్ఞాపకం చేసుకోండి. ఈ దినం ఆశీర్వాద దీవెనలు వారికి దయచేయండి. యువకుల వరకు స్థుతించి ఆరాధించాము. ఈ వాక్యం నుంచి ఉండగా ఈ మాటలు మాతో మాట్లాడమని వదిలిస్తున్న వారిని ఆత్మ దయచేయండి. యేసునామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ఉత్తర ప్రత్యుత్తర భాగంగా మనం చదువుతున్నాం. మన మధ్య ఉన్నటువంటి సహోదరుడు శ్రీనివాస రెడ్డి గారు ముందుకు వచ్చి 136వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర భాగంగా కోసం ఆ తర్వాత సహోదరు జనార్దన్ గారు ముందుకు వచ్చి బైబిల్ పఠనాన్ని చేయవచ్చు. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యం చేయువాడు. ఆయన కృప నిరంతరముండును. జ్ఞానం చేత ఆయన ఆకాశమును కలుగజేసెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన భూమిని నీళ్ళ మీద పరిచినవాడు. ఆయన కృప నిరంతరముండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. ఆయన కృప నిరంతరముండును. అవిజ్ఞులకు ఆయన సూర్యుని చేసెను. ఆయన కృప నిరంతరముండును. రాత్రినేయుటకు ఆయన చంద్రుని నక్షత్రాలను చేసెను. ఆయన కృప నిరంతరముండును. ఐగుప్తు దేశపు తొలిచూలైన రథము చేసెను. ఆయన కృప నిరంతరముండును. వారి మధ్య నుండి ఇశ్రాయేలును ఆయన రప్పించెను. ఆయన కృప నిరంతరముండును. చేయి చాచి తన బాహుబలం చేత వారిని రప్పించెను. ఆయన కృప నిరంతరముండును. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన ఇశ్రాయేలును దాని నడుమ తాకిపోజేసెను. ఆయన కృప నిరంతరముండును. ఫరోను అతని సైన్యమును ఆయన ఎర్ర సముద్రంలో ముంచివేసెను. ఆయన కృప నిరంతరముండును. అరణ్య మార్గమున తన ప్రజలను తోడుకొని వచ్చెను. ఆయన కృప నిరంతరముండును. గొప్ప
హతము చేశాను. ఆయన కృప నిరంతరముండును. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేశాను. ఆయన కృప నిరంతరముండును. అమోరీల రాజైన సీహోనును ఆయన హతము చేశాను. ఆయన కృప నిరంతరముండును. బాషాను రాజైన ఓగును ఆయన హతము చేశాను. ఆయన కృప నిరంతరముండును. ఆయన వారి దేశమును మన స్వాస్థ్యముగా అప్పగించాను. ఆయన కృప నిరంతరముండును. తన సేవకుడైన ఇశ్రాయేలును దాని స్వాస్థ్యముగా అప్పగించాను. ఆయన కృప నిరంతరముండును. మనము దీనదర్శనప్పుడు ఆయన మనం జ్ఞాపకము చేసుకున్నాను. ఆయన కృప నిరంతరముండును. శత్రుల చేతిలో మనల్ని విడిపించాను. ఆయన కృప నిరంతరముండును. సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆయన కృప నిరంతరముండును. ఆకాశమందు దేవునికి కృతజ్ఞతలు చెల్లించు. ఆయన కృప నిరంతరముండును. కీర్తన 118 నుంచి 26. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలుచును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరం నిలుచునని ఇశ్రాయేలు అందురుగాక. ఆయన కృప నిరంతరం నిలుచునని అబ్రహాము వంశస్థులు అందురుగాక. ఆయన కృప నిరంతరం నిలుచునని యెహోవా యందు భయభక్తి గల వారు అందురుగాక. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టిని, విశాల స్థలమందు యెహోవాకు నా పక్షం. యెహోవా నా పక్షం ఉన్నాడు, నేను భయపడను. నన్ను నాకేం చేయగలరు? యెహోవా నా పక్షం వహించి నాకు సహకారై ఉన్నాడు. నా శత్రువుల విషయమై నా కోరిక నెరవేరుట చూసెదను. మనుషులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అనుజనులందరూ నన్ను చుట్టుకుని ఉన్నారు. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలన చేసేదను. నన్ను దిశలో వారు నన్ను చుట్టుకుని ఉన్నారు. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలన చేసేదను. కంతిరేయుల వలె నా మీద ముసిరి ఉన్నారు. ముందు కాచిన మంట ఆరిపోయినట్లు వారు నశింపపోయేది. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలన చేసేదను. నేను పడినట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి. యెహోవా నాకు సహాయం చేసెను. యెహోవా నా దుర్గము, నా గానము. ఆయన నాకు రక్షణాధారమాయను. నీతిమంతుల గుడారములో రక్షణను గూర్చి ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యము చేసెను. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయను. నేను చావను, సజీవుడినై యెహోవా క్రియల వివరించెదను. యెహోవా నన్ను కఠినంగా శిక్షించను, కానీ ఆయన నన్ను మరణమునకు అప్పగించలేదు. నేను వచ్చినట్లు నీటి దుమ్మలను తీయుడి. నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇది యెహోవా దుమ్మము, నీతిమంతుల దీనిలో ప్రవేశించెదను. నీవు నాకు రక్షణదారుడై నాకు ఉత్తరమిచ్చినావు. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయను. ఇది యెహోవా వల్ల కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సాహించి సంతోషించెదము. యెహోవా దయచేసి నన్ను రక్షించుము. యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. యెహోవా పేరట వచ్చువారు ఆశీర్వాదము ముందును కాక. యెహోవా మందిరముల నుండి మేము దీవిస్తున్నాము. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగు అనుగ్రహించి ఉన్నాడు. ఉత్సాహ బలపశువు కాళ్ళతో బలిపీఠ కొమ్ములకు పట్టుడి. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. నీవు నా దేవుడవు, నిన్ను ఘనపరచెదను. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలుస్తున్నది. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. వాక్యము నా పాదములకు దీపము, దీపము నా త్రోవకు వెలుగై, వెలుగై ఉన్నది ఆ దీపము. ఆరాని వాక్యము, ఆరాని దీపము, ఆనాది దేవుని
పెట్టినా పరలోక వాక్యమా నాతో మాట్లాడుమా నా ప్రభువా నరరూపమెత్తినా పరలోక వాక్యమా నాతో మాట్లాడుమా నా ప్రభువా హల్లెలూయా 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 నాదుడేసుడు క్రీస్తు రాజుకు హల్లెలూయా నాదుడేసుడు క్రీస్తు రాజుకు హల్లెలూయా నీ వాక్యము నా పాదములకు దీపము దీపము నా త్రోవకు వెలుగై వెలుగై ఉన్నాటి ఆ దీపము. 2026వ సంవత్సరము 13వ ఆదివారంలో మనం ఉన్నాం. దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని సంగమా, నేడు క్రైస్తవ లోకము ఒక ప్రత్యేకమైనటువంటి ఆదివారముగా దీన్ని జరుపుకుంటుంది. యేసు క్రీస్తు వారు ఈ లోక కళ్యాణం కొరకు, అంటే ఈ లోకమును పాపము నుండి విడిపించుట కొరకు ఆయన కల్వరి శిలువ మీద మరణించుటకు యెరూషలేమునకు వెళ్ళాడు. ఆ యెరూషలేము పట్టణంలో ఆయన గొల్గొతా కొండపైన మానవుల రక్షణార్థమై ఆయన మరణించాడు. ఆయన ఈ లోకములకు వచ్చింది. ఈ లోకమునకు ఆయన 33.5 సంవత్సరాలు, చాలా స్వల్పకాలం తను తాను ప్రత్యక్షించుకున్న దానికి గల కారణం ఒకే ఒక కారణం. ఆ కారణం ఏంటి అంటే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకములో ప్రవేశించినప్పుడు ఇలాగు చెబుతున్నాడు. 10వ అధ్యాయము 4వ వచనంలో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి ఎడ్లు కానీ, ఈ భూమి మీద ఉన్నటువంటి మేకలు కానీ, వాటి రక్తము మనుషుల పాపమును తీసివేయలేవు. కాబట్టి మనందరి కొరకు ఆయన తన ప్రాణాన్ని అర్పించడం కొరకు ఈ భూమి మీదకు ఆయన అనుభవించడం జరిగింది. ఈ భూమి మీద ఆయన జీవించినటువంటి కాలము చాలా స్వల్పకాలమైన, ఆ కాలం అంతా కూడా ఈరోజు మనం ఈ రీతిగా పాప విమోచనము పొంది, పాప క్షమాపణ పొంది, శాప విమోచనము పొంది దేవుని బిడలగా ఉన్నట్లు ఆయన మన కొరకు ఈ భూమి మీదకు అరుదించడం జరిగింది. ఆయన ఈ భూమి మీద పుట్టిందే మరణించడం కొరకు. ఆయన పుట్టింది మరణించడం కొరకు. అందుకనే మనం ప్రతి ఆదివారం కూడా ఆయన మరణాన్ని మనం ఏం చేస్తామంటే వీఆర్ సెలబ్రేటింగ్ ద డెత్, బరియల్ అండ్ రిజరెక్షన్ ఆఫ్ జీసస్. ఇక్కడ మన మధ్యలో ఉండేటువంటి యొక్క రొట్టె మరియు
ద్రాక్షారసము దేనికి గుర్తు అంటే యేసుక్రీస్తు వారి యొక్క శరీరమునకు, ఆయన రక్తమునకు. ఏమైపోయింది ఆయన శరీరం, ఆయన రక్తం ఏమైంది? ఆయన శరీరానికి ఏమైంది, ఆయన రక్తానికి ఏమైంది? గమనించారా? మనము యేసుక్రీస్తు వారి యొక్క జన్మను కొంతకాలం ఒక నెల పాటు నవంబర్ 25 నుంచి డిసెంబర్ 25 వరకే లోకం ఏం చేస్తుంది, జ్ఞాపకం కదా. తర్వాత యేసుక్రీస్తు వారి యొక్క శ్రమలను ఒక 40 రోజుల పాటు జ్ఞాపకం చేస్తుంది. అయితే ఈ రొట్టె మరియు ద్రాక్ష రసమును మనము ఎప్పుడెప్పుడంతా మనం జ్ఞాపకం చేసుకుంటాం? 52 వారాలు. అంటే ఏంటి దాని అర్థం? ఒక సంవత్సరం అంతా కూడా, అంటే సంవత్సరం అంతా కూడా మనం జ్ఞాపకం చేసుకునేది యేసుక్రీస్తు వారి యొక్క మరణము, యేసుక్రీస్తు వారి యొక్క సమాధి, యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం. అంటే ఈరోజు పామ్ సండే అంటారు, మట్టల ఆదివారం అంటారు. అంటే వాళ్ళందరూ కూడా ఖర్జూరపు మట్టలు తీసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే యేసుక్రీస్తు వారిని యెరూషలేములోనికి ఆయన ప్రవేశించినప్పుడు ఆయన్ను ఆహ్వానించేటువంటి పరిస్థితి అన్నమాట. జనరల్గా ఏంటంటే ఒక రాజు పట్టాభిషిక్తుడైనప్పుడు ఆ రాజుని ఒక్కొక్క దేశాల్లో ఏనుగు పైన, ఒక్కొక్క దేశాల్లో గుర్రాల పైన, ఒక్కొక్క దేశాల్లో గాడిద పైన కూడా ఊరేగించేటువంటి పరిస్థితి. ఎలా ఊరేగిస్తారంటే తమ పైబట్టు ఉంటుంది కదా, పైబట్టు అంటే తెలుసు కదా, అంటే మన ఇండియన్ ట్రెడిషన్లో పైబట్టు అనేటువంటి, ఇప్పుడు మనం అంతా ప్యాంటు షర్ట్ వేసుకున్నాం కాబట్టి ఆ పైబట్ట ఏంటి అంటే కండువ. ఇప్పుడు పంచ షర్ట్ వేసుకుని పైన కండువ కదా, ఆ కండువను, ఆ పైబట్టను ఏం చేస్తారు, అది వాళ్ళ గౌరవం అన్నమాట. కండువ ఏంటే వాళ్ళ గౌరవం. ఆ కండువను తీసి దారిలో రోడ్డు మీద పరుస్తారన్నమాట. రోడ్డు మీద పరుస్తారు. అంటే దాని అర్థం ఏంటంటే, అయ్యా మా గౌరవం నీకే. అంటే ఇప్పుడు మన తెలంగాణలో ఇవ్వటం కదా, నేను బాంచన్ ద్వారా అంటారు కదా, అంటే అయ్యా నేను బాధితను అంటారు కదా. అంటే యేసు ప్రభు వారు యెరూషలేములోనికి వస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, అయ్యా నువ్వేమా రాజువు, మేము నీ కొరకు జీవిస్తాం, ఎందుకంటే నువ్వు యెరూషలేములోకి వచ్చేది మమ్మల్ని ఏం చేయడానికి కాదు, మమ్మల్ని పరిపాలించడానికి కాదు, మమ్మల్ని శిక్షించడానికి కాదు. నీవు యెరూషలేముకు వచ్చేది మా పాపాలు మోసుకొని, మా పాపం కొరకు నువ్వు ఏం చేయడానికి, మరణించడానికి, మా పాపాలు మా శాపాలు నీవు మోసుకొని మాకు విడుదలనివ్వడానికి నీవు ఈ యెరూషలేము నగరంలో ప్రవేశిస్తూ ఉన్నావు. కాబట్టి అయ్యా మా జీవితాలు నీకు సమర్పితం అని వాళ్ళు ఆ పై బట్టలు వేసి ఆ బట్టల మీద ఆయన్ను నడిపిస్తూ ఆయన వచ్చేటప్పుడు స్లోగన్స్ వాళ్ళు వెతుకుతారనమాట. ఒకటి వచ్చి హోసాన్నా, అంటే ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక. అంటే దేవుని పేరట, ప్రభు పేరట అంటే బ్లెస్సడ్ హూ కమ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. దేవుని నామంలో, అంటే దేవుని అధికారమును బట్టి నీవు వస్తున్నావు కాబట్టి నీకు జయము కలుగును గాక. ఏంటి దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే నీకు ఏం కలగాలి? ఎవరి మీద జయం కలగాలి? అపవాది మీద జయము. ఎవరి మీద జయము? అపవాది మీద జయము. నువ్వు అపవాది యొక్క సంఖ్యలలో నుండి మమ్మల్ని విడిపించడానికి, అపవాది యొక్క బానిసత్వంలో నుండి నీవు మమ్మల్ని రక్షించడానికి నీవు వస్తున్నావు కాబట్టి నీకేం కలుగును గాక? ఏమన్నారు? హోసన్నా జయము. హోసన్నా అన్నారు. ఆ ప్రధానికి అర్థం ఏంటంటే జయము. నీకు జయము కలుగును గాక. ఆయనకు జయం వస్తేనే ఈరోజు మనకు ఈ స్థితి. కాబట్టి ఆయన చేసినటువంటి త్యాగము, ఆయన చేసినటువంటి ఆ గొప్ప త్యాగం ద్వారా ఈరోజు మనము ఈ స్థితిలో. ఒకవేళ యేసు ప్రభు వారు ఈ భూమి మీద ఆయన మన కొరకు ఏతించకుండా ఉన్నట్లయితే, యేసు ప్రభు వారు ఆయన ఈ భూమి మీద ప్రత్యక్షపరచుకోలేదంటే మన జీవితాలు అగమ్య గోచరాలు. అసలు మనం ఊహించడానికి కూడా అసలు అలివి కానటువంటి పరిస్థితి. ఎందుకంటే అపవాది మనల్ని, మన స్థితిగతులను ఏం చేస్తున్నాడంటే అంత దీన స్థితిలో మనల్ని పెట్టివేస్తున్నాడు. మనం అనేక సార్లు చదివాం కదా, 38 సంవత్సరాల ఒక వ్యక్తి జీవితంలో ఇటు సావడు, ఇటు బతకడు.
38 సంవత్సరాలు. అది చిన్న కాలమా, స్వల్పకాలమా? 38 సంవత్సరాల నిస్సహాయ స్థితిలో ఎవరో ఒకరు వస్తారు, ఎవరో నాకు సహాయం చేస్తారని ఎదురు చూసేటువంటి క్రమంలో ఉన్నాడు. అదే యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత ఈరోజు యేసు క్రీస్తు మనకు ప్రభువుగా ఉన్నాడు, యేసు క్రీస్తు మనకు రాజుగా ఉన్నాడు, యేసు క్రీస్తు మనకు దేవుడిగా ఉన్నాడు. మనం ఎవరికైనా ఎదురు చూసేటువంటి అవసరం ఉందా? ఉందమ్మా? మనకు మన ప్రభువు ఉన్నాడు. మనకు ఎవరున్నారు? మన ప్రభువు ఉన్నాడు. మన ప్రభువు మన ప్రార్థనలు ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. మన ప్రభువు మన ప్రార్థనలకు జవాబిస్తాడనేటువంటి ధైర్యం మనకిచ్చాడు. ఆ ధైర్యాన్ని మనకు ఎలా ఇచ్చాడంటే కల్వరి శిలువ మీద మరణించడం ద్వారా ఇచ్చాడు. కల్వరి శిలువ మీద ఏం చేయడం ద్వారా ఇచ్చాడు? మరణించాడు. ఎలా మరణించాడంటే 2 చేతులు కూడా చాచి ఆయన, మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను, మీ శాపాలను నేను భరిస్తూ ఉన్నానని ఆ 2 చేతులు చాచి శిలువలో ఆయన మరణించడం జరిగింది. ఆ శిలువ మీదకు వచ్చినప్పుడు ఆ శిలువ మీద యేసుక్రీస్తు వారి యొక్క మరణము ఎంత ఘోరాతి ఘోరం అంటే, ఎంత వర్ణాతీతం అంటే, మనము శుక్రవారం మరలా మనం తలుచుకోబోతున్నాం. మనము దేవుని యొక్క వాక్యాన్ని, యేసుక్రీస్తు వారి యొక్క కల్వరి శిలువ మీద ఆయన పొందిన శ్రమలు, ఆయన శిలువ మీద ఆయన గడిపినటువంటి ఆ సమయంలో ఏమేమి జరిగింది, ఒక్కొక్క నిమిషం, ఆ ఒక్కొక్క గంట ఏమి జరిగిందన్న విషయాన్ని మనము ప్రభుచితమైన శుక్రవారం మరలా మనము ధ్యానించబోతున్నాం. అయితే ఉదయకాల సమయంలో ఆయన యెరూషలేములోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. యెరూషలేములోనికి ప్రవేశించినటువంటి ఆయన ఈ రోజు కూడా దాని లోపం ఏం చేస్తుంది? జ్ఞాపకం చేసుకుంటూ ఉంది. ఆ రోజు ఆయన ప్రవేశించకపోతే ఈ రోజు దేవుని బిడ్డలుగా దేవుని సన్నిధిలో మనం గడిపేటువంటి అవకాశము లేదు. ఆయన ఎందుకు యెరూషలేములోనికి ప్రవేశించాడు అంటే, యెరూషలేములో గొల్గొతా కొండ మీద ఆయన ఎందుకు మరణించడానికి ఆయన ప్రవేశించాడంటే, మనం చూస్తున్న 10వ అధ్యాయం 4వ వచనము, ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. It is not possible that the blood of bulls and of goats should take away sins. It is impossible for the animal blood to cleanse us from our sins. మన పాపముల నుండి మనల్ని రక్షించడానికి పశువుల రక్తమునకు అది సాధ్యము కాదు. ఏ రక్తము చేత మనం కడగబడాలి? ఏ రక్తము చేత మనకు పాప క్షమాపణ రావాలి? ఏ రక్తము చేత మనకు శాప విమోచనము జరగాలి అని మనం చూసినప్పుడు, యెషయా గ్రంథము 53వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినప్పుడు అక్కడ మనకు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, ఏ రక్తము చేత మనము పరిశుద్ధంగా చేయబడ్డాము, దేన్ని బట్టి మనము స్వస్థపరచబడ్డాము, దేన్ని బట్టి మన అతిక్రమములు తీసివేయబడ్డాయి, దేన్ని బట్టి మన దోషములు క్షమింపబడ్డాయి అని మనం చూసినప్పుడు అక్కడ 5వ వచనంలో మనం చూస్తున్నాం, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను. ఎవరు దోషములను బట్టి? సరే, పక్కన చూసి నీ దోషములను బట్టి అని చెప్తావా? వెనకోళ్ళు చూసారే నీ దోషం నుంచి అని చెప్తావా? ఎవరి దోషముల గురించి? మనందరి దోషముల గురించి ఆయన ఏం చేయబడ్డాడు? 5వ వచనము, మనందరి దోషములను అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడ్డాడు, మనందరి దోషములను బట్టి నలగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగించుచున్నది. ఆయన యెరూషలేములోనికి హోసన్నా అనేటువంటి ఆ స్లోగన్స్ మధ్యలో, ఆ అరుపుల మధ్యలో ఆయన యెరూషలేములోనికి ప్రవేశించాడు. యెరూషలేములోకి ప్రవేశించి ఆయన పొందినటువంటిది ఏంటి? 5వ వచనం, యెరూషలేములోనికి ఆయన వెళ్ళాడు. వెళ్ళి ఏం చేస్తున్నాడు అక్కడ ఆయన? 5వ వచనం చెప్తాం, మన అతిక్రమం, మనం ఏమైతే అతిక్రమాలు చేశామో,
మనం చేసిన అతిక్రమాల కోసం ఆయన ఏం పొందాడు? గాయాలు పొందాడు. యెరూషలేము ఈరోజు మనం ఒక పండుగని జరుపుకోవడానికి, ఈరోజు ఒక సంతోషాన్ని మనం సంతోషంగా గడపడానికి, ఈరోజు మనం ఒక ఆనందకరమైన సమయాన్ని మనం జరుపుకోవడానికి ఆయన ఏం చేయబడ్డాడు? ఆనందంగా ఎక్కడికి వెళ్ళాడు? ఆనందంగా వెళ్ళాడా? దుఃఖంతో వెళ్ళాడా? బలవంతంతో వెళ్ళాడా? ఆనందంగా వెళ్ళాడు. ఎవరి కొరకు? ఆ హార్డ్ వర్క్, ఆ హార్డ్షిప్లో ఆయన ఏంటంటే ఈరోజు మన సంతోషం కొరకు, ఈరోజు మన ఆనందం కొరకు, ఈరోజు మన తృప్తి కొరకు, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన ఏం చేయబడ్డాడు? గాయపడ్డాడు. ఎలా గాయపరచబడ్డాడు? యేసుక్రీస్తు వారు మన అతిక్రమాన్ని బట్టి గాయపరచబడ్డాడు కదా. మన కోసమేనా కదా? నా కోసమని చెప్పండి. నా అతిక్రమ క్రియలను బట్టి యేసయ్య గాయపరచబడ్డాడు. సరే, మీరు చెప్పినట్టు ఎలా గాయపరచబడ్డాడో చెప్పండి. మన కోసమని, మీకోసమని చెప్తున్నారు కదా. మన కోసం నా కోసమే కదా. ఎట్లా అయింది ఆయనకి గాయాలు? ఏమేమి గాయాలు అయింది చెప్తామా? ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఒక గాయం చెప్పండి. కొరడాలతో గాయపరచబడ్డాడు. 2 తర్వాత మేకులు ఆయన శరీరంలో దించారు. తర్వాత కళ్ళకు ముళ్ళుని కిరీటంగా చేసి ఆయన గాయపరిచారు. తర్వాత సిలువను మోయడం ద్వారా ఆయన గాయపరచబడ్డాడు. చెప్పేశారు. ఇంకోటి చెప్పాలి. సరే, కాళ్ళల్లో చేతుల్లో, ఇందాక చేతుల్లో ఒకటే చెప్పారు కాబట్టి కాళ్ళల్లో మేకులు దించడం ద్వారా గాయపరచబడ్డాడు. తర్వాత తర్వాత పక్కలో వేడితో పొడిచారు, బళ్ళెంతో పొడిచారు, ఈటితో పొడిచారు. తర్వాత అయ్యా ఉమ్ము వేయడం ద్వారా ఆయన ఉమ్ము వేయడం. తర్వాత అమ్మా వస్త్రాన్ని, ఇవంతా కూడా ఆయన అవమానపరిచి ఆయన గాయపరిచినట్టు. ఆయన శరీరము గాయపరచబడింది, మనసు గాయపరచబడింది. తర్వాత కొరడాలు ఆలోచి చెప్పారు. ఇంకోటి చేదు చిరకాయ ఇచ్చారు. తర్వాత అమ్మా మీరు ఆల్మోస్ట్ అన్ని చెప్పేశారు. మీరు అన్ని చేసి ఆయన ఏం చేశారు? ఇలా గాయపరిచారు కదా. కొరడా అన్నారు, ముళ్ళ కిరీటం అన్నారు, కాళ్ళల్లో మేకులు అన్నారు, చేతుల్లో మేకులు అన్నారు. తర్వాత సిలువ మోయించారు. తర్వాత ఈటుతో ఈటుతో పొడిచారు. తర్వాత ఉమ్ము వేశారు. తర్వాత చేదు, తర్వాత బట్టలు ఆయన వస్త్రవిహీనుని చేసి ఆ వస్త్రాన్ని ఏం చేసి చీట్లు కూడా వేసుకున్నారు. ఇలా వీటన్నిటినీ, ఇవన్నీ కూడా మనకు పాజిటివ్గా ఉన్నాయి, నెగిటివ్గా ఉన్నాయా? నెగిటివ్గా. ఎవరికి? యేసు ప్రభు విషయంలో ఇవన్నీ నెగిటివ్. ఈ నెగిటివ్స్ అన్నీ కూడా ఆయన ఎందుకు భరించాడు? మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన ఏం చేయబడ్డాడు? గాయపరచబడ్డాడు. తర్వాత 5వ వచనం, మన దోషములను బట్టి. తర్వాత మన దోషములను బట్టి he was bruised for our iniquities. ఆయన ఏం చేశారంట? నలగ కొట్టారంట. ఈ నలగ కొట్టడం అంటే అలా ఇప్పుడు ఆయన్ని కొరడాలతో కొట్టారు కదా. యేసు ప్రభు చేతుల్ని చేశారు కదా. ఇప్పుడు సిలువ మీద ఆయన చేతులు పెట్టేటప్పుడు ఆయన చేతులు కలపకుండా ఉంటాడా? ఇప్పుడు ఆ చేతులు ఆయన గట్టిగా ఉండాలని దేంతో పట్టుకొని ఉంటారు? చేతితో పట్టుకుంటారు, కాలుతో నలిపుంటారా? కాలుతో. అంటే నల్ల కొట్టడం అంటే మీరు అన్న చెప్పినట్టు ఒక రాయిని తీసుకొని మనము, ఇప్పుడు మనం ఈ బెల్లం ఉంటుంది కదా, బెల్లం వండ ఉంటుంది, బెల్లం దాన్ని చిత్త కొట్టినట్టు ఒక కొబ్బరిని మనము ఈ మసాలా కోసం ఎట్ట మనం దాన్ని ఇది చేస్తామో అలా ఆయన శరీరాన్ని ఏం చేశారు? ఎవరి కోసం? ఇంత ఒక మనిషిని చిత్త కొట్టేశారు, ఒక మనిషిని నల్ల కొట్టేశారంటే ఇది దేని కోసం? ఎవరి ఆనందం కోసం? చూడండి,
మన దోషములను బట్టి, అంటే మన దోషాలను బట్టి ఆయన వల్ల కట్టబడడం ఏంటి? మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడడం ఏంటి? అంటే మనం చేసిన అతిక్రమాలు, అవర్ ట్రాన్స్గ్రెషన్స్, మన తప్పులు, దేనికి ఆ తప్పును బట్టి వీ షుడ్ గెట్ దట్ పనిష్మెంట్. మనము ఆ శిక్షను మనము ఇప్పుడు మనకు బదులు ఆయన ఉమ్ము తీసుకున్నాడు. లేకపోతే ఆ ఉమ్ము ఎవరి మీద వేసి ఉండాలా? మన తప్పులను బట్టి ఎవరు మన మీద ఉమ్ము పడాలి. ఇప్పుడు కొరడాలతో కొట్టారని అంకులు చెప్తున్నారు. ఇప్పుడు ఆ కొరడా దెబ్బలు ఎవరి మీద పడాలి? అంకులు చెప్పినట్టు చేతుల్లో, ఎవరి చేతుల్లో మేకులు దించబడి ఉండాలి? మనకు బదులు. సహోదరులు చెప్పినట్టు ముళ్ళ కిరీటం ద్వారా ఆయన గాయపరిచారు. ఇప్పుడు ఆ ముళ్ళ కిరీటం ఎవరి తల మీద ఉండాలి అని చెప్పాడు. సిలువను మోయడం ద్వారా ఆయన గాయపరిచారు. ఇప్పుడు ఆ సిలువను ఎవరు మోసి ఉండాలి? ఒక 20 లీటర్ల బబ్బులే మనం మోయగలమా? ఎంత దూరం మోసాడు ఆయన? శుక్రవారం నేర్చుకోబోతున్నాం. ఎంత దూరం ఆయన మోసాడు, ఏం చేశాడని మనం నేర్చుకోబోతున్నాం. ఎంత దూరం ఆయన సిలువను ఆయన మోసాడు. ఆ సిలువను మోస్తున్నటువంటి ఆయన మనం ఒకసారి విజువలైజ్ చేసుకుంటే, ఆ సిలువను ఎవరు మోయాలి? లెక్క ప్రకారం ఒక్కొక్కరికి ఒక్కొక్క సిలువ, అందరం కలిసి ఒక సిలువలు కాదు, ఒక్కొక్కరు ఒక్కొక్క సిలువను మోసి ఉన్నారు కదా. తర్వాత జనార్దన్ నేను చెప్పాడా? మీరేం చెప్పారన్నా? కాళ్ళల్లో, ఎవరి కాళ్ళల్లో మేకులు దిగుండాలి? తర్వాత ఎవరి స్కిప్ సైడ్, ఎవరి ప్రక్కలో బళ్ళెపు కోటు దిగి ఉండాలంటే ప్రియమైనటువంటి వారన్నా. తర్వాత ఆంటీ చెప్పారు, ఆయన వస్త్రహీనుని చేసి ఆయన వస్త్రాన్ని ఏం చేశారు? చీపులు వేసుకున్నారు. అంటే మన వస్త్రాలను, అంటే మనను వస్త్రహీనులుగా మనం అవమానం పడాలి. మన తప్పులను బట్టి మన గాయాలు ఉంటాయి. అయితే యేసు ప్రభు ఏమైనా తప్పు చేశాడా? ఆయన నోట ఒకసారి ఆ మాటలు చదువుకొని మనం ముగిద్దాం, మన సమయం అయిపోయింది. పేతురు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. మొదటి పేతురు 2:22. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనపడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక ఏం చేయబడ్డాడు? దూషింపబడి బదులు. తర్వాత ఎన్నో వచ్చిన అని చెప్పాను మీకు? 22. 3:22. 2:22. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. పాపం చేయని ఆయన ఎందుకు గాయపరచబడాలి? ఇప్పుడు ఆయన ఒక్క పాపం కూడా చేయలేదు. కింద చెప్తున్నాడు, ఆయన శ్రమ పెట్టబడి ఎవరిని బెదిరించలేదు. తర్వాత ఆయన నోట ఏ కపటము కనబడలేదు. అంటే నోటి మాట ద్వారా కూడా ఆయన ఏమి తప్పు చేయలేదు. అయితే ఏ పాపము చేయని ఆయన ఎందుకు గాయపరచబడ్డాడు? మన అందరికీ తెలుసు, మన కోసం. ఎవరి కోసమో? మనమేమనుకుంటామంటే పనిలో పని ఆయన కూడా తప్పు చేసి ఉంటాడు, ఆయన పాపాలు పోదు మన పాపాలను కూడా, ఆయన పాపాలు మన పాపాలు, అందరి పాపాలు వేసుకుని ఒకసారిగా. ఇప్పుడు ఏదైనా ఒకటి కట్టాలి, ఒక ఫీజు కట్టాలనుకోండి, ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి. మా చిత్తూరు పాలెంలో పిల్లలందరూ రెసిడెన్షియల్లో చదువుతారు, విద్యానగర్ దగ్గర ఎక్కడో, తర్వాత సూర్యుపేట దగ్గర. ఒక్క తండ్రి ఉంటాడు ఈ బ్యాచ్ మొత్తానికి ఒక తండ్రి వీళ్ళందరినీ వేసుకొని పోతాడు. మళ్ళీ డ్యూటీ అనమాట. మళ్ళీ సెలవులు ఇచ్చినప్పుడు ఇంకొక తండ్రి. అంటే అందరూ
అందరూ కూడా ఒకే దగ్గరికి కదా వెళ్ళేది. కాబట్టి అందరు తల్లిదండ్రులు ఎందుకు ఛార్జీలు వేస్ట్, టైం వేస్ట్, పనులన్నీ ఆపుకోవాలి కదా అని ఒక తండ్రి ఏం చేస్తాడంటే వీళ్ళందరి బాధ్యత తీసుకొని వీళ్ళందరికీ టికెట్లు కొని ఆయన ఒక్కనే పెట్టి జాగ్రత్త, బ్యాగ్ జాగ్రత్త అని వీళ్ళందరినీ ఒక గ్రూప్గా, ఒక ఎక్స్కర్షన్గా ఈయన తీసుకెళ్ళి వదిలిపెట్టేస్తాడు. యేసు ప్రభు ఆ విధంగా అందరి బదులు ఆయన కొడుకు కూడా ఉంటాడు కాబట్టి ఆయన అంటాడు ఆ తండ్రి. ఇలా యేసు ప్రభు కూడా ఆయన పాపాల కోసం చనిపోతూ మన పాపాల కోసము ఆయన చనిపోలేదు. ఆయనలో పాపమే లేదు, ఆయనలో తప్పే లేదు, కేవలం ఆయన చనిపోయింది ఎవరి కొరకు? మన కొరకు. ఈ విషయాన్ని లోకము గ్రహించినప్పుడు ఆ లోకములో ఉన్నటువంటి మనుషులకు ఆశీర్వాదము, ఆ లోకంలో ఉన్నటువంటి మనుషులకు దీవెన, ఆ లోకంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ఆశీర్వాదం అన్నటువంటి విషయాన్ని ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. హోసన్నా అంటే జయము. దేని మీద జయము? మన పాపముల మీద మనకు జయం అనుగ్రహించడానికి ఆయన కల్వరి శిలువ మీద ఆయన మరణించాడు, గాయపరచబడ్డాడు, మొత్తబడ్డాడు, ఆయన అవమానం పొందాడు. ఇవన్నిటినీ కూడా ఆయన పొందాడు అన్న విషయాన్ని మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. మామూలుగా ఏంటంటే ఇవి మన సంవత్సరానికి ఒకసారి కాదు, ప్రతి ఆదివారం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఆదివారం కూడా మనము ప్రభురాత్రి పోయిన కార్యక్రమంలో మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయాన్ని చదువుతాం కదా. వచ్చేవారం ఇక్కడ మనం చదువుతాం కదా. ఏమి జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన్ని శిలువ మీద ఏమేమి శిలువ మీద ఎలా మరణించాడు? ఇప్పుడు మీరు చెప్పిన కొరడాలు, మేకులు, ముళ్ళ కిరీటము, మధ్యలో బళ్ళెము, ఉమ్ము, ఆయన వస్త్రహీనత, ఈ అవమానాలు అన్నింటినీ కూడా మనం ప్రతి ఆదివారం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకొని అందులో ఏదో రొట్టె వస్తుంది కదా అని రొట్టె తీసుకొని మనం తీసుకునేది, ద్రాక్షారసం వచ్చింది కదా తీసుకొని నోట్లో పోసుకునేది కదా మనం. అందుకే ప్రతి వారం కూడా మనం ఏం చేస్తాం? దీన్ని చదివి మనం చేస్తాం అన్నమాట. నన్ను జ్ఞాపకం చేసి యేసు ప్రభువుని ఏమని అయ్యా నా కొరకు నీవు ఈ శరీరాన్ని ఏం చేసావు? కల్వరి శిలువ మీద మరణించడానికి నువ్వు అప్పగించు. నా కొరకు ఈ శరీరాన్ని నీవు కొరడా దెబ్బలకు అప్పగించు. నా పాపముల నుండి నాకు విడుదల కలుగజేయడానికి ఈ శరీరంలో ఉన్నటువంటి తలను ముళ్ళ కిరీటానికి నీవు అనుమతించావు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి యేసు ప్రభు వారు యెరూషలేములోనికి అందరి పైబట్టల మీద, గార్ధముల మీద ఆయన ఊరేగుతూ ఆయన ఖర్జూరపు మట్టలతో వాళ్ళు హోసన్న ప్రభు పేరట వచ్చువాడు, ప్రభు పేరట వచ్చువానికి జయము కలుగును గాక అని పలికారు. అవి జరిగాయా? జరగలేదా? నెరవేరే. ఎంతగా నెరవేరాయంటే 2026 సంవత్సరాల తర్వాత కూడా మనం దాన్ని ఏం చేస్తున్నాం? జ్ఞాపకం చేస్తున్నాం. జీసస్ క్రైస్ట్ డైడ్ వన్స్ ఫర్ ఆల్. ఒక్కసారి మనుషులందరి కొరకు ఆయన ఏం చేశాడు? మరణించాడు. ఆయన అప్పటి నుండి యేసుక్రీస్తు వారి యొక్క మరణ సమాధి పునరుద్ధానం తర్వాత ఆయన తన సంఘమును స్థాపించాడు. ఆ సంఘములో ఎవరైతే ఆయన మరణ సమాధి పునరుద్ధానం గుర్తుగా ఉన్న బాప్తిజాన్ని పొందుకుంటారో వారిని తన సంఘములో సభ్యులుగా ఆయన చేర్చుకుంటాడు. సంఘంలో సభ్యులుగా చేర్చుకున్నటకు ఆ బాప్తిజంలో వారి పాపాలను ఆయన ఏం చేస్తాడు? తీసివేస్తాడు, శాపాలను తొలగిస్తాడు. అలా ఈ భూమి మీద ఎన్ని వేల సంవత్సరాలు, ఎన్ని లక్షల సంవత్సరాలు యేసుక్రీస్తు మరణం తర్వాత ఈ భూమి ఉంటుందో అన్ని సంవత్సరాలకి ఎంతమంది అయితే పుడతారో, ఎంతమంది అయితే క్రీస్తు సువార్తకు విధేయులై బాప్తిజం పొందుతారో ఆ రోజు ఆయన యెరూషలేములో ప్రవేశించి కల్వరి శిలువ మీద కాల్చినటువంటి రక్తము ఇప్పటికీ వాళ్ళ పాపాలకు అది ప్రాయశ్చిత్తముగా వ్యవహరిస్తుంది, ఉంటుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనము ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా మహావినువైన తండ్రి, చెప్పబడిన వాక్యము మా అందరి వినికిడిలో ఫలించినట్లు సహాయం చేయండి. దేవా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో చేసిన త్యాగం, ఆయన పొందినటువంటి గాయాలు, దెబ్బలు తండ్రి, వాటి ద్వారా మాకు మీరు అనుగ్రహించినటువంటి విజయాన్ని బట్టి, పాప విమోచనను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆ విషయాలు మేము గుర్తెరిగి
జాగ్రత్తగా భయముతో భక్తితో యేసుక్రీస్తుకు రుణపడినటువంటి వారంగా మీకు రుణస్థలంగా మేము జీవించినట్లు సహాయం చేయమని అయ్యా, ఇంత గొప్ప ప్రేమను మీరు మా పైన చూపించారు. నేను ఏ పాటి వారము తండ్రి, ఎన్నిక లేనటువంటి వారము, అర్హత లేనటువంటి వారము, కానీ మీరు మమ్మల్ని ప్రేమించారు, ఈ స్థితిలో నిలబెట్టారు. అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభురాత్రిమైన కార్యక్రమం వెళ్ళబోతుండగా సహాయం చేయమని క్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. పాడుతున్నా. బాసిల్లెను సిలువలో పాప క్షమా, యేసు ప్రభుని దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాప క్షమా, కలువరిలో నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు అయిన యేసు తాను అప్పగించిన రాత్రి రొట్టెనొట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని ఇచ్చి, ఇది మీ కొరకైన నా శరీరం నాకు జ్ఞాపకం చూస్తున్నాను, నేను దీవెనకరమైన స్థితిని మాకు చూపించి మీ కుమారుడుగా కుమార్తెగా మరి తండ్రి మీరు వాపస్తులమైన మాకు మరి తండ్రి మీరు ఆదేశించిన మార్చబడి సువార్త విజయించుకుంటూ మరి తండ్రి జీవగానంలో మా పేరు నిర్మించుకుని గొప్ప అవకాశం మాకు కలిసి పరిశుభ్రత గురించారు. ప్రత్యేకంగా తండ్రి మీరు కోరిన విధంగా ఆత్మలో సత్యంతో ఆరాధించే ఆరాధన మీ రాజ్యాన్ని ఇచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని ఈ రీతిగా మరి ముందు సాగుటకు ప్రేమించి కోరుకోవచ్చు మాకు ఇచ్చిన శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తూ మా ప్రభు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన ప్రార్థన చేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
ఆ ప్రకారమే భోజనమైన నిమ్మకాయలు పాత్రలెత్తుకుని ఈ పాత్ర నా రక్తములను పట్టుకుంటున్నాను. మీరు దీనిలో మీరు మీరు వ్యక్తిని పాత్రలోని ప్రభు చూడగలను మొదటిగా వారమంతా ఆ సమయంలో మేము తప్పకుండా మా వృత్తుల్లో మా పనుల్లో మా ప్రతి కార్యక్రమాల్లో మేము వారమంతా సమయంలో మరి ఇక్కడ మేము తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకటించాలా అనేటువంటి ఒక బాధ్యతను మేము కలిగిన వారిని జ్ఞాపకం తెచ్చుకొని అలాగూ ముందుకు సాగుతూ మీ నీటిని నెరవేర్చుకొని అల్పుదైన బలపరచుకొని స్థిరపరచుకొని ఆశీర్వదించుకొని ప్రతి మధ్యలో నలపట్టబడిన శరీరం సాదృశ్యమైన మరి చిందించిన రక్తమునకు సాదృశ్యమైన ద్రాక్షారసం మధ్యలో ఉంటుంది రసపాత్రను ఆశ్రయించి పరిచారకులు దీవించి స్వీకరిస్తున్నందుకు మీకు జ్ఞాపకం చేస్తూ మా ప్రభు యేసు క్రీస్తు వారి శక్తి నామంలో ప్రార్థన చేస్తూ కృతజ్ఞత తెలియజేస్తున్నాము తండ్రి. ఆమేన్. మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తి గురించి కాదు కానీ కలిగి ఏడవ వచ్చిన సరుకు కొరకేమో బలవంతంగా కాకేమో ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం దేవుడు ఉత్సాహంగా ఇచ్చుకోవాలని మరి ఎల్లప్పుడూ మీరు సర్వ సమృద్ధి వారి కృతజ్ఞమైన ప్రతీకారం చేయండి. దేవుడు మీ సమస్త
పరిశుద్ధుడా మహాగణుడైన తండ్రి, 2026వ సంవత్సరం 13వ ఆదివారమున మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు నీ యొక్క సన్నిధికి మమ్మల్ని నడిపించిన గొప్ప తండ్రి, కృతజ్ఞతాస్తులు చెల్లించుతూ ఉన్నాం. దేవా, తరలి వచ్చినటువంటి సహోదరులను, సోదరీమణులను, బిడ్డలను, కుటుంబాలను పేరు పేరున ఆశీర్వదించమని వేడుకొస్తూ ఉన్నాం. 10th క్లాస్ పరీక్షలు రాస్తున్న బిడ్డలకు సహాయం చేయండి దేవా. మంచి మార్కులతో బిడ్డలు పాస్ అవునట్టు సహాయం చేయండి. ఇంటర్మీడియట్ పరీక్షలు రాసి రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్నారు, సహాయం చేయండి తండ్రి. నీట్ పరీక్షలు రాయటకు, ఎంసెట్ పరీక్షలు రాయటకు సిద్ధపడుతున్నటువంటి యవన బిడ్డలకు సహాయం చేయమని వేడుకొంచు ఉన్నాం. దేవా, ప్రతి కుటుంబాన్ని ఆయుర ఆరోగ్యాలతో, ఐశ్వర్యాలతో, శాంతి సమాధానములతో, సిరి సంపదలతో, ధన ధాన్యాలతో, సమయోచితమైన దీవెనలతో నింపమని వేడుకుంటున్నాం. దేవా, బాప్తిజం పొందినటువంటి కుటుంబాలు బాప్తిజం పొంది నీ ప్రియమైన కుటుంబాలుగా మారినట్లు సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. ప్రతి వారిని పేరు పేరున దీవించండి. ఎవరైనా ఆరోగ్యంతో ఉన్నట్లయితే దయతో బిడ్డలు ముట్టి స్వస్థపరచండి. మాకు కూడా తెలియనటువంటి ఇబ్బందులు ఉంటాయి దేవా తండ్రి, మాకు విడుదల దయచేయండి, కృపను దయచేయండి. ఎట్టి పరిశుద్ధ ఆరాధన కార్యక్రమ దీవెనతో మమ్మల్ని నింపండి. ఈ వారం అంతా కూడా తండ్రి మరలా శుక్రవారం, బుధవారం తండ్రి మేము నీ సన్నిధికి వచ్చి మరలా నిన్ను స్తుతించుటకు, నీ యొక్క వాక్యాన్ని ధ్యానించుటకు తను సిద్ధపడుతుండగా సహాయం చేయమని వేడుకుంటున్నాం. అందరినీ కూడా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. చెప్పబడిన వాక్యము తండ్రి మా అందరి పాపములను, అతిక్రమములకు తండ్రి బదులుగా యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో మరణించిన విధానాన్ని బట్టి కృతజ్ఞత చెల్లిస్తున్నాం. మీరు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి తండ్రి మాకు బాగా అర్థమయ్యేటట్టు దేవాని యొక్క వాక్యము వెలుగులో మమ్మల్ని తండ్రి నింపమని, తండ్రి వాక్యాన్ని అర్థం చేసుకుని ఆ ప్రకారం జీవించినట్లు సహాయం చేయమని వేడుకుంటున్నాం. రాలేకపోయిన వారిని క్షమించమని, తరుణాన్ని దయచేయమని, ఆశీర్వదించమని, తిరుగు ప్రయాణంలో తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. తండ్రి ఎండలు ఎక్కువగా అవుతూ ఉండగా తండ్రి మమ్మల్ని, మా కుటుంబాలను ఆశీర్వదించండి. ఎటువంటి ఎండదెబ్బ, వడదెబ్బ తగలకుండా క్షేమాన్ని, భద్రతని ఇచ్చి అందరినీ కూడా ఆరోగ్యాలతో నింపమని వేడుకుంటూ మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చేస్తూ పరిశుద్ధ ఆరాధన కార్యక్రమం దీవెనలు మా మీద కుమరించుకొని యేసు క్రీస్తు వారి నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, ప్రభు యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని